Morning to you all. This is another session regarding one more product. ఇక్కడ ఈరోజు నేను ఈ ప్రోడక్ట్ని గురించి అండ్ ఈ ప్రోడక్ట్ ఎంతవరకు ఫ్యాకల్టీకి యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసేటప్పుడు ఫ్యాకల్టీ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి పీస్ ఆఫ్ చాక్కి ఆల్టర్నేటర్. అంటే ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా పీస్ ఆఫ్ చాక్ యూజ్ చేసి బ్లాక్ బోర్డ్ మీద క్లాసెస్ చెప్పేవాళ్ళు. బట్ జనరేషన్ బై జనరేషన్ ఈ టీచింగ్ ఫీల్డ్లో కూడా టెక్నాలజీ అండ్ అమెండ్మెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయి. సో యాజ్ యూజువల్గా అందరూ వాడే బ్లాక్ బోర్డ్ కాకుండా మనము వైట్ బోర్డ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో మనకి వైట్ బోర్డ్ ఉండేటువంటి క్లాసెస్లో మీరు వాడే ఈ మార్కర్ ఏదైతే ఉందో ఈ మార్కర్కి సంబంధించి ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. యాక్చువల్గా ఈ మార్కర్ అంటే ఈ కంపెనీనే కాదు, ఏ కంపెనీ మార్కర్ అయినా మీరు ఒక్కటి ఇండివిజువల్గా కొనుక్కోవాలి అంటే ఈచ్ మార్కర్ కాస్ట్ అరౌండ్ 25 రూపీస్. ప్రతి మార్కర్ కూడా మీకు 25 రూపీస్ వరకు పడుతుంది. లేదు మీరు ఎంత హోల్సేల్లో తీసుకున్నా చీప్ అండ్ చీప్గా 20 రూపీస్ అయితే పెట్టాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లైక్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్. జనరల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లూ అనేది కామన్గా వాడతారు, బ్లాక్ రెడ్ చాలా రేర్గా వాడతారు. అండ్ గ్రీన్ వాడాలి అంటే అది మనకి ఎలిజిబిలిటీ ఉంటేనే మనం గ్రీన్ని వాడాలి. లైక్ సపోజ్ పిహెచ్డి స్కాలర్స్, పిహెచ్డి అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఇది పట్టుకోవడానికి అర్హత. సో ఇప్పుడు రిమైనింగ్ ఈ 3 మీరు కనుక చూసినట్లయితే నేను నా క్లాసెస్లో కంటెంట్ అనేది అట్రాక్టివ్గా ఉండడం కోసం అలాగే పార్టిషన్ కోసం ఈ 3 షేడ్స్ ఆఫ్ కలర్స్ని యూజ్ చేస్తాను. మెయిన్ రెడ్ కలర్ వచ్చేసి మనం చెప్పే కంటెంట్ యొక్క టైటిల్ అంటే ఆ కాన్సెప్ట్ టైటిల్ రాయడానికి, అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ అనేది కంప్లీట్గా ఏదైనా డెఫినేషన్స్, మీనింగ్స్ అండ్ ఆల్ ది కంటెంట్ ఆఫ్ టాపిక్ రాయడానికి వాడతాను. అండ్ బ్లూ కలర్ మ్యాక్సిమం కూడా సైడ్ హెడ్డింగ్స్కి వాడతాను. అండ్ ఈ 3 కలర్స్ కూడా మనం ఫర్ సపోజ్ చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్ కానివ్వండి, ట్రీ చార్ట్ ఇలాంటివన్నీ రిప్రజెంట్ చేసేటప్పుడు క్లాసిఫికేషన్ వైజ్ ఒక్కొక్క క్లాసిఫికేషన్కి ఒక్కొక్క కలర్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే స్టూడెంట్కి ఈజీగా అర్థమవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం చూసేటప్పుడు కూడా దేనికదే సపరేట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ మార్కర్ని కనుక చూసినట్లయితే ఇది జనరల్లీ మనం చిన్నప్పటి నుంచి వాడేటువంటి స్కెచ్ పెన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఫినామినా. సో ఈ స్కెచ్ పెన్ కనుక మీరు చూసినట్లయితే మనందరికీ తెలుసు ఈ స్కెచ్ పెన్ అనేది యాక్చువల్గా లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ ఇంక్ ఉంటుంది. అది ఈ నోడ్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వచ్చేస్తుంది. సో మనం రాసే కొద్దీ ఆ ఫ్లో అనేది అలా వస్తూ ఉంటుంది. అయితే అల్టిమేట్గా మనకి పెన్లో ఎలాగైతే ఇంక్ అయిపోతుందో అలాగే ఇందులో ఉండేటువంటి ఆ లిక్విడ్ ఇంక్ కూడా అయిపోతుంది. సో అప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే ఇది పారేసి మళ్ళీ కొత్తది కొనుక్కుంటూ ఉంటాం. సో ఈ కేసులో కూడా చాలామంది ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే ఈ మార్కర్ ఏదైతే ఉందో దీంట్లో ఇంక్ అయిపోగానే దీన్ని పారేస్తూ ఉంటారు. ఏ ప్రాబ్లం లేకపోయినా కానీ మీరు పదే పదే ఇలాంటి మార్కర్ని కొని అయిపోయినప్పుడల్లా పారేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీరు కేజీల కొద్ది ప్లాస్టిక్ బయట పారేస్తున్నట్టు. సో మీరు ఆ విధంగా అర్త్ పొల్యూషన్ చేస్తున్నట్టు. సో దీనికి ఆల్టర్నేట్గా నేనేం చెప్తానంటే మార్కెట్లో మనకి వీటిని రీఫిల్ చేసుకోవటానికి ఈ ఇంక్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మనము ఈ ఇంక్ని గనక యూజ్ చేసినట్లయితే మనకి ఎకనామికల్గా బడ్జెట్ ఓరియంటెడ్. అంటే మీరు ఈ పెన్ 25 రూపీస్ పెట్టి కొన్నారు, ఈ ఇంక్ బాటిల్ ఒక్కసారి కొనుక్కుంటే ఈ పెన్ని మినిమం 5 టైమ్స్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ 5 or 8 డ్రాప్స్ వేస్తే ఈ మార్కర్ ఫిల్ అయిపోతుంది. సో ఆ విధంగా ఒక్క బాటిల్ వచ్చేసి మీకు ఎంత లేదన్నా 5 to 6 టైమ్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఈ బాటిల్ కనుక అయిపోయినట్లయితే మీరు మళ్ళీ మార్కర్కి ఇంక్ బాటిల్ కొనుక్కోవచ్చు. అండ్ కాస్ట్ కూడా ఇది ఓన్లీ 40 రూపీస్ ఉంటుంది. సో ఓన్లీ 40 రూపీస్ ఉంది కాబట్టి మీరు దీన్ని 6 టైమ్స్ యూజ్ చేయగలుగుతారు. సో ఇది ఎకనామికల్లీ బడ్జెట్ ఓరియంటెడ్ అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ఎంతో కొంత
రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ప్లాస్టిక్ని అరికట్టడానికి మీకంటూ ఒక స్టెప్ ముందుకు వేసినట్లుగా అవుతుంది. సో ఫ్యాకల్టీ ఎవరైనా కానీ ఇన్ కేస్ ఇలాంటి మార్కర్స్ యూజ్ చేస్తున్నట్లయితే పదే పదే వీటిని కొత్తవి కొనడం పారేయడం చేయకుండా ఉన్నదానికే రీఫిల్ ఇంక్ అనేది ఎనేబుల్ చేసుకోవడం బెటర్ పాలసీ. I hope this video is useful to you all. Thanks for your encouragement.